కార్తీక మాస అంతర్జాల పర్యటన సభా కార్యక్రమం శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి కార్తీక మాస అంతర్జాల పర్యటనలో పాల్గొంటున్న సభా సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈనాటి ఈ అంతర్జాల కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. అంతా లేచి నిలబడి ప్రార్థనలో పాల్గొనండి. ప్రార్థన అనంతరం తిరిగి కూర్చుని తదుపరి సభా కార్యక్రమంలో శ్రద్ధగా పాల్గొనండి. ఇప్పుడు ప్రార్థన. गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। ఓం ఈశ్వర, నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి, గాలి వలె వ్యాపించి, భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులు గాని, పూజ్యులు గాని, పవిత్రులు గాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు. నీవు సృష్టి, స్థితి, లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు, కలిమిలేములు, ఘనాధికములు, బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికిని ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మినవారు నశించరు. నిన్ను ధ్యానించువారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచి వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారుని వలె నీపై వేసికొని మమ్ము మాయలయందును, పాపములయందును, హింసలయందును పోనీయక నీ తత్ప్రతిపాదకంబైన
మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయయను సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి మా కష్టములను దీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీన రక్షకుడవు, దేవాధిదేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే 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 నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఈనాటి కార్యక్రమంలో ముందుగా షష్ఠపీఠాధిపతి కవిశేఖర డాక్టర్ ఉమ్రాలిషా స్వామివారు రచించిన సూఫీ వేదాంత దర్శనము అనే గ్రంథము నుండి పద్యము దాని భావము ఆలకించి తాత్విక జ్ఞానానుభూతిని పొందండి. లోకవాంఛలగుంది లోలతగడు జంది పురుగుల వల చెడిపోవలదు. మతమతాంతర వామ మార్గాలబడి బ్రహ్మభావంబు తేజంబు బాయవలదు. జ్ఞాన మహాసభాస్థానంబు విడనాడి పరధర్మముల చేరి మురియవలదు. ఈ జన్మగాకున్న పై జన్మలో మోక్షమందవచ్చని మోసమందవలదు. తిరిగి జన్మరాదు, తిరిగి జన్మరాదు. మృతియనుడి సుడిగాతి హతమార్చుతుదకు. ఏ గడ్డి వలెను మునిచి పూలు పూచియు రాలిపోనట్లు జీవుల రీతి పోలవలదో. బుద్ధిజీవులెవరూ కోరికల వ్యామోహంలో పడి పురుగుల్లా తిరగకూడదు. ఆధ్యాత్మిక రంగంలో మాసానికో మార్గం మార్చి పరమాత్మకు దూరం కాకూడదు. జ్ఞాన మహాసభలో స్థానం కోసం చూడాలి తప్ప సభలు ధర్మాలు మార్చడం వల్ల లాభం లేదు. మోక్షం ఉపేక్ష చేయదగింది కాదు. అది ఇప్పుడే ఈ క్షణమే పొందవలసిన మహారక్షణ. మోక్షం పొందడానికి మానవ జన్మను మించిన మహత్తర సాధనం లేదు. ఇది దాటిపోతే ఏ గడ్డి కరిచినా మోక్షం మాత్రం చిక్కదు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొంటున్న సభా సభ్యులందరికీ నా నమస్కారములు. ధనవంతులు మదవంతులు జనపతులై కీర్తిగన్న సాములు కుజనులు చనినారు విడచి సర్వము మనమా శాశ్వతము పుణ్యమార్గము కొరకు వెదుకుట మేలు స్వర్గము కొరకు నిరర్గత కర్ములై నిర్గమించిన అపవర్గము వచ్చు నిరర్గళమగు మోక్ష మార్గము కొరకు. మరి స్వర్గమాతలో కవిశేఖర డాక్టర్ ఉమ్రాలిషా సద్గురువర్యులు రచించినటువంటి ఈ పద్యం యొక్క భావాన్ని మనం గమనించినట్లయితే ధనవంతులు కానీ మదవంతులు అంటే మంచి బలవంతులైనటువంటి వాళ్ళు కానీ లేతే రాజ్యాలు లేనటువంటి రారాజులు కానీ దుర్మార్గులు కానీ ఎవరైనా సరే అందరూ కూడా చనిపోయిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ సర్వము కూడా విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సినటువంటి వాళ్ళమే. ఏది కూడా మనం తీసుకెళ్ళడానికి మనకి అర్హత లేదు, మనం తీసుకెళ్ళలేము. అంచేత మనకి శాశ్వతం అని అనుకోకూడదు. ఇదంతా కూడా నేనే పరిపాలిస్తున్నాను, దీని అంతటికీ కూడా నేనే రాజుని, దీని అంతటికీ కూడా నేనే ముఖ్యమైనటువంటి వాలంటీర్ని, నన్ను మించినటువంటి వాడు లేడు అనేటువంటి అహంభావం ఎక్కడ కూడా రానివ్వకూడదు. ఎందుకంటే మనం చరిత్రలో చూసాం ఎంతమంది ఈ దేశాన్ని పరిపాలించారో, ఎంతమంది ఈ ప్రపంచాన్ని పరిపాలించారో, ఎంతమంది అంతా విడిచిపెట్టి వెళ్ళిపోయారు అనేటువంటిది మనందరికీ కూడా తెలుసు.
అంచేత శాశ్వతమైనటువంటి పుణ్య మార్గము కొరకు వెదుకుట మాలు. అంచేత శాశ్వతమైనటువంటి పుణ్య మార్గం మనకి ఏ విధంగా వస్తుంది? ప్రస్తుత స్వామి డాక్టర్ ఉండాలేశ్వర స్వామి మనకి త్రయీ సాధన అనేటువంటి మహోన్నతమైనటువంటి సాధన మనకి విశ్వ సాధన అందజేస్తారు. ఏమిటది? మహామంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన. ఆ మహామంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన అనేటువంటి త్రయీ సాధన అనేటువంటి ఒక పుణ్య మార్గం మనం ఎంచుకోవాలి. స్వామి ఆ పుణ్య మార్గాన్ని మనం ఎంచుకోవడం ద్వారా స్వర్గము అనేటువంటి దాన్ని మనం చేరుకోగలుగుతాం. అంచేత ఆ స్వర్గాన్ని చేరుకున్నట్లయితే మనకు మోక్షం వచ్చినట్లయితే అనమాట. అంచేత మనకున్నటువంటి కర్మలన్నీ కూడా నశింపు చేసుకోవాలి అంటే త్రయీ సాధన కూడా ఆచరించాలి. అంచేత ఎన్నో మనం తెలిసి తెలియక ఎన్నో పొరపాట్లు చేస్తుంటాం. మనం ఆ చేసినటువంటి దుష్కర్మలన్నీ కూడా నశించిపోవాలంటే ఖచ్చితంగా త్రయీ సాధన ఆచరించాలి. అంటే మహామంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన అనేటువంటి ఆ జ్ఞాన యజ్ఞంలో ఆ మహోన్నతమైనటువంటి ఈ యొక్క కర్మలన్నీ కూడా నశించిపోయి మనం ఆ ఈశ్వర రసస్వరూప సాక్షాత్కారం అనేటువంటిది పొంది మానవ జన్మకి సార్థక్యం అనేటువంటిది లభిస్తుంది అనేది ఈ కందార్థంలో కవిశేఖర డాక్టర్ ఉండాలేశ్వర సద్గురువర్యులు మనల్ని చైతన్యవంతుల్ని చేయడం జరిగింది. శ్రీ స్వామివారికి నమస్కారములు. ఈరోజు ఈ పవిత్రమైన, ఈ మహోన్నతమైన ఈ పర్వదినాలలో కార్తీక మాసము, ఈ నెల చాలా పవిత్రమైనది. ఈ కాలంలో స్నానము, దీపము, ధూపము, దానము, నైవేద్యం ప్రతిరోజు కూడా నిత్యం మనం ఆచరించాలి. ఒక పవిత్రమైనటువంటి ప్రదేశానికి కానీ, ఒక పవిత్రమైనటువంటి స్థలానికి కానీ, ఒక పవిత్రమైనటువంటి సత్పురుషుల సన్నిధానానికి కానీ, ఒక పవిత్రమైనటువంటి సద్గురువు సన్నిధానానికి కానీ మనం వెళ్ళినప్పుడు ఆ పవిత్రత మనలో లోపిస్తే మనము ఏది పొందలేము. అంచేత పవిత్రత అనేది మనం ప్రతి ఒక్కరూ కూడా పొందడానికి ప్రయత్నం చేయాలి. ఆ పవిత్రత మన మనసుకి ఏర్పడాలి అన్నట్లయితే మానసికమైన స్నానం చేయాలి. మానసిక స్నానము అంటే ఏమిటి అన్నప్పుడు తాత్విక జ్ఞానం యొక్క స్వరూపం చేత ఆ యొక్క స్నానము ఆచరించాలి. అప్పుడు మనస్సు ఆ శరీరం అయితే మనం ప్రతిరోజు స్నానం చేసి శరీరానికి పట్టినటువంటి ఆ యొక్క దుర్గంధాన్ని, మాలిన్యాన్ని మనం ఎలాగైతే తొలగించుకుంటున్నామో, శరీరాన్ని ఏ విధంగా అయితే మనం శుభ్రపరచుకోవడం ద్వారా ఆ చక్కని ఆరోగ్యం మనకు లభిస్తుందో, మరి మానసిక స్నానం అంటే ఆధ్యాత్మిక స్నానంతో కూడినటువంటి స్నానం మనసుకి చేయగలిగినట్లయితే ఆ మనస్సు అనేటువంటి రూపం ఎప్పుడు కూడా పవిత్రంగా ఉంటుంది. మలినాలు తొలగించబడతాయి, అర్చన వర్గాల ప్రభావం తొలగించబడుతుంది, కుండలి యొక్క ప్రభావం తొలగించబడుతుంది, భ్రాంతి యొక్క ప్రభావం తొలగించబడుతుంది, కాలం యొక్క ప్రభావం కూడా తొలగించబడుతుంది. ఇవన్నీ తొలగించబడినప్పుడు మనస్సు పవిత్రత సమకూర్చుకోగలుగుతుంది. కాబట్టి మనసుకు కావలసినటువంటి స్నానం ఆధ్యాత్మిక జ్ఞాన సాధనలో కూడినటువంటి స్నానము. శరీర ఆరోగ్య విషయంలో మనం ఎంత శుభ్రత పాటించి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటున్నామో, మనసును కూడా అంత పవిత్రతో కూడినటువంటి ఆ స్నానాన్ని ఆచరించడానికి ఆధ్యాత్మిక జ్ఞాన సాధనలో కూడినటువంటి స్నానాన్ని మనం ప్రతిరోజు కూడా ఆచరించాలి. అందుకే స్వామి మనకి ఈ జ్ఞాన సాధన అనేటువంటి రెండవ సాధనని మనకు ఏర్పాటు చేసి ఆశీర్వాదం చేయడం జరిగింది. ఈ సాధన చేస్తూ ఈ పవిత్రమైనటువంటి ఈ దివ్యమైన ఈ కార్తీక మాస పర్వదినాలలో మహామంత్ర సాధన, జ్ఞాన సాధన, నిత్యం ఈ త్రయీ సాధన ఆచరిస్తూ చిన్న సంకల్పము పెద్ద ఆశీస్సు అనే దివ్యమైన కార్యక్రమంలో నిత్యం పాల్గొంటూ స్వామివారు మనకు
ఆశీర్వాదాన్ని చేసే నా మొక్క నేశ్వాస అనే అద్భుతమైన ఈ మొక్కలు ఈ కార్తీక మాస పర్వదినాల్లో 3 మొక్కలు నాటి మన గ్రామాల్లో జరిగే ఆరాధనకు క్రమం తప్పకుండా ఆరాధనకు వెళ్ళి మనకు నిత్యం నెలలో మన స్వామి అభౌతికంగా మన గృహానికి ప్రవేశించేటువంటి మార్గం మాసపత్రిక. ప్రతి సభాసభ్యులు కూడా ఈ దివ్యమైన మాసపత్రిక పొందుతూ ఆ మాసపత్రికలో ఉండే మహోన్నతమైన దివ్యమైన ఆధ్యాత్మిక అమృతాన్ని నిత్యం సాధన చేస్తూ తెలుసుకుంటూ స్వామి యొక్క దివ్యమైన ఆశీర్వాదాలు పొందవలసిందిగా మనవి. ఈరోజు ఇటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చిన స్వామివారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. శుభం. కొద్ది క్షణాలలో స్వామి దివ్య సందేశం ప్రారంభమవుతుంది. శ్రద్ధాశక్తులతో ఆలకించి ప్రత్యక్షానుభూతిని పొందండి. కార్తీక మాసము 2025వ సంవత్సరము నవంబర్ 10వ తేదీ సోమవారం నాడు ప్రత్యక్షముగా సద్గురువర్యులు మన ప్రాంతాలలో పర్యటించలేకపోయినా పరోక్షముగా అంతర్జాలము ద్వారా లేదా ఆన్లైన్ ద్వారా వారి యొక్క వీడియో సందేశం ద్వారా మన ప్రాంతాలైనటువంటి తుని, కోటనందూరు, జగన్నాథపురం, అప్పలరాజుపేట, హంసవరం, కొత్తూరు, ఎన్ చామవరం, వలసపాకల, టి తిమ్మాపురం, పేటగుంట, లచ్చిరెడ్డిపాలెం, సేతయ్యపేట, అటికవాణిపాలెం, ఎస్ నర్సాపురం, మంగవరం, సత్యవరం, కోరుప్రోలు, అన్నవరం, గోపాలపట్నం, ఏ కొత్తపల్లి, శృంగవృక్షం, చిన్నయ్యపాలెం మున్నగు ప్రాంతాల్లో ఉన్నటువంటి శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు నా యొక్క హృదయపూర్వక మనస్సుమాంజలులు. కార్తీక మాస సందర్భంగా ఈనాటి ఆధ్యాత్మిక తత్వాన్ని పొంది తరించే అవకాశాన్ని, కాలాన్ని సద్వినియోగపరుచుకుంటూ మన దైనందిన జీవన విధానంలో ధన సంపదతో పాటు ఆధ్యాత్మిక సంపదను సమకూర్చుకోగలిగినట్లయితే మనం పొందినటువంటి ధన సంపదకు ఒక చక్కని అలంకరణ ఆధ్యాత్మిక సంపద. ఈ రెండు మన చెంతన ఉన్నప్పుడు మన దైనందిన జీవన విధానం సుఖవంతం కాబడుతుంది. ఆరోగ్యకరమైన, సంతోషకరమైన, ఆనందకరమైనటువంటి అంశాలన్నీ మన జీవితానుభవంలో పొంది తరించేటువంటి అవకాశం మనలో కలుగుతుంది. ఏ విధంగా అన్నప్పుడు మన ధన సంపదను ఒక చక్కని సవ్య దిశలో ప్రణాళికాబద్ధంగా ఆ ధన సంపదను మన దైనందిన జీవన విధానంలో సద్వినియోగపరుచుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి మానసిక తాత్విక ఆలోచన శక్తి మనలో ఏర్పరచుకోవడం ద్వారా మానసికంగా మనం ఉద్రేకాలకు గురి కాకుండా, ఒత్తిడికి లొంగకుండా మన యొక్క ధన సంపద వల్ల పొందేటువంటి ఆయా అంశాలు మన యొక్క దైనందిన జీవన విధానాన్ని, మన భవిష్యత్తు జీవన స్వరూపాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా తీర్చిదిద్దుకోవడానికి ఒక చక్కని వ్యవస్థ మనలో ఏర్పడుతుంది. తద్వారా మనం శారీరకంగా, మానసికంగా మన యొక్క దైనందిన జీవన విధానంలో అనేక విషయాలు సమకూర్చుకొని, పరిష్కరించుకొని, చక్కదిద్దుకుంటూ జీవిత సౌధాన్ని అందంగా, ఆహ్లాదంగా తీర్చిదిద్దుకునేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. కొన్ని సమయాల్లో ధన సంపద మనకు దురాశకు గురి చేసినప్పుడు తద్వారా ఉద్రేకము, అసహనము, అశాంతి, ఒత్తిడి ఏర్పడినట్లయితే, ఆందోళన కలిగినట్లయితే ఎన్నో రకాలైనటువంటి సమస్యలు మన మనస్సుని ప్రభావితం చేస్తాయి. తద్వారా శరీరతత్వంపై ఒత్తిడి కలిగించి, ఉద్రేకాన్ని కలిగించి తీవ్రమైనటువంటి సంక్షోభాలకు దారితీసేటువంటి అవకాశం ఉంది. ఆ విధమైనటువంటి పరిణామం, ఆ విధమైనటువంటి పరిస్థితి మన మనసులో
ప్రభావితం కాకుండా, నష్టపోకుండా, సంక్షోభాలు ఏర్పడకుండా నివారింపజేసుకోవటానికి మన ధన సంపదకు ఆధ్యాత్మిక తాత్విక ఆలోచన శక్తి సమన్వయపరుచుకుంటూ మన దైనందిన జీవన విధానం సాగించగలిగినట్లయితే వర్తమాన కాలంలోనూ భవిష్యత్ కాలంలోనూ ఒక చక్కని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం మనం సృష్టించుకోవచ్చు. మరి ఈ విధమైనటువంటి ప్రయత్నం మనం చేయాలనేటువంటి సంకల్పం మనలో ఉండాలి. ధన సంపద అనేటువంటిది అది మన పుట్టుక తర్వాత ప్రారంభమై మన అంత్యశ్వాసలో అది సమసిపోవటం జరుగుతుంది. ఈ ఇహము అనేటువంటి ఈ భౌతిక లోకానికి అది ఒక అద్భుతమైనటువంటి మనుగడ సాగించడానికి కావలసినటువంటి ఒక సాధనా స్వరూపమైనటువంటి శక్తిగా మనకు తెలియబడుతుంది. ఆ సాధనా స్వరూపమైనటువంటి భౌతిక విధానానికి ఒక సవ్య దిశలో ప్రయాణం సాగించాలి అన్నట్లయితే దానికి ఆధ్యాత్మిక తాత్విక మానసిక శక్తి ఎంతో అవసరము. ఆ ఆధ్యాత్మిక తాత్విక ఆలోచన శక్తి ద్వారా ఈ భౌతిక ధన సంపదను సద్వినియోగపరుచుకోగలిగినట్లయితే మనలో ప్రశాంతత ఏర్పడుతుంది, శాంతి ఏర్పడుతుంది, తృప్తి ఏర్పడుతుంది, ఆరోగ్యం ఏర్పడుతుంది, ఆయుష్ ఏర్పడుతుంది. ఇవన్నీ కూడా మానసిక తాత్విక ఆలోచన శక్తి ధన సంపదను ప్రభావితం చేస్తూ మన ప్రయాణం ఆ దిశగా అన్వయింపజేసుకొని సాగించగలిగినట్లయితే మనకు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పరచుకోవచ్చు. అంచేత ఈనాటి భౌతిక విధానంలో మనందరం కూడా ధన సంపదకి ఇచ్చిన ప్రాధాన్యం ఆధ్యాత్మిక సంపదకు ఇవ్వలేకపోతున్నాం. అందువల్లే మనకు ధన సంపద వల్ల కొన్ని సమయాల్లో తీవ్రమైనటువంటి ఒత్తిడి, ఉద్రేకాలు, అసహనం, అశాంతి, ఆందోళన ఏర్పడి అనేక రకాలైనటువంటి మానసిక రుగ్మతలకు గురి కాబడుచున్నాం. మనం ఈ విషయాన్ని గమనించి భౌతిక ధన సంపదతో పాటు ఆధ్యాత్మిక ధన సంపదను మనం సమకూర్చుకోగలిగినట్లయితే జీవన విధానం ఒక చక్కని క్రమశిక్షణతో సవ్య దిశలో ప్రయాణం సాగించేటువంటి అవకాశం కలుగుతూ జీవితం యొక్క అర్థాన్ని పరమార్థంగా పరిణామ రూపంలో పొందితరించేటువంటి అవకాశం మనకు ప్రసాదింపబడుతుంది. ఆ విధంగా భగవత్ ప్రసాదితమైనటువంటి ఈ పవిత్రమైనటువంటి మానవ జన్మకు భౌతిక విధానంలో శరీర తత్వానికి భుక్తి, మానసిక తత్వానికి తృప్తి, ఆత్మతత్వానికి ముక్తి అనేటువంటి 3 ముఖ్య అంశాలు మనం పొంది తరించే అవకాశం మన ధన సంపదకు ఆధ్యాత్మిక సంపద తోడైనప్పుడు ఈ 3 అంశాలు భుక్తి, తృప్తి, ముక్తి ఈ 3 శారీరక, మానసిక, ఆత్మతత్వాలు పొంది తరించే అవకాశం మనందరికీ ఏర్పడుతుంది. అంచేత ఈ 3 తత్వాలకు 3 మహోన్నతమైనటువంటి శక్తి, భుక్తి, తృప్తి, ముక్తి అనేటువంటి 3 మహోన్నతమైనటువంటి శక్తులు పొంది తరింపజేసుకోవడానికే మనకు సద్గురువర్యులు ప్రసాదించినటువంటి సాధన త్రయీ సాధన. శరీరతత్వానికి మంత్ర సాధన ద్వారా భుక్తిని పొంది తరించేటువంటి అవకాశము, మానసిక తత్వానికి జ్ఞాన సాధన ద్వారా తాత్విక ఆలోచన శక్తిని పొంది
తృప్తిని శాంతిని పొంది తరించే అవకాశము, ఆత్మతత్వానికి ధ్యాన సాధన ద్వారా ముముక్షత్వాన్ని అంటే ముక్తిని పొంది తరించే అవకాశం మనకు త్రయీ సాధన ద్వారా పొందవచ్చు. అటువంటి త్రయీ సాధన ఈ కార్తీక మాసంలో మనం ప్రతి ఒక్కరూ ఆచరిస్తూ మన సద్గురువర్యులు చేపట్టినటువంటి ఒక మహోన్నతమైనటువంటి యజ్ఞము నా మొక్క నా శ్వాస అనేటువంటి యజ్ఞంలో మనందరం భాగస్వాములు కాబడినట్లయితే ఈ ప్రకృతిని పరిరక్షించుకుంటూ, పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ, ఈ ప్రకృతిలో ఉండేటువంటి కలుషితమైనటువంటి వాతావరణాన్ని తొలగించుకుని పంచభూతాలన్నీ సమతుల్యతతో ఉండేటువంటి అవకాశం మనం ఈ యజ్ఞంలో నా మొక్క నా శ్వాస అనేటువంటి యజ్ఞంలో సద్గురువర్యులు చేపట్టినటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటగలిగినట్లయితే, అలాగా ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరూ 3 మొక్కలు చొప్పున ఆ గ్రామంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరు ఈ యొక్క యజ్ఞంలో భాగస్వాములు అయినట్లయితే ఆ గ్రామం అంతా కూడా హరితవనం కింద మార్పు వచ్చి హరితవనం కింద పరిగణింపబడేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఆ హరితవనాన్ని మన గ్రామంలో సృష్టించుకోగలిగినట్లయితే మనం ఈ భూ వాతావరణం వేడెక్కకుండా మన వంతు పని మనం బాధ్యతగా స్వీకరించి చేయగలిగినట్లయితే మనం సుఖంగా, మన జీవరాశులు సుఖంగా, మన ఇరుగు పొరుగు వారు సుఖంగా, ఆరోగ్యంగా, సంతోషంగా మనుగడ సాగించే అవకాశం మనందరికీ కలుగుతుంది. మరి భూతాపం వల్ల, భూ వాతావరణం వేడెక్కడం వల్ల ఎన్నో రకాలైనటువంటి సమస్యలు మనం ప్రత్యక్షంగా ఈ రోజున మనం చూస్తున్నాం. శీతాకాలంలో కూడా ఎంతో వేడిమి ఉత్పన్నం కాబడి ఆ వేడి వాతావరణం చేత మనం ఎన్నో రకాలైనటువంటి సమస్యలు మనకి ఏర్పడుతున్నాయి. కాబట్టి ఈ విషయాలన్నీ గమనించి స్వచ్ఛమైనటువంటి గాలిని, ప్రాణవాయువును మొక్కల నుండి మనం స్వీకరించి ఫల పుష్పాలతో మన గ్రామం అంతా కూడా హరితవనంగా మార్చుకోగలిగినట్లయితే మనందరికీ ఒక చక్కని ఆహ్లాదకరమైనటువంటి ఆరోగ్య వ్యవస్థ మన సమాజంలో మనం ఏర్పరచుకోవచ్చు. అలా ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క గ్రామంలో హరితవనాలు గ్రామాల్లో హరితవనాలుగా మార్చుకొని, గ్రామాలు హరితవనాలుగా మార్చుకొని మనందరం ఆ యొక్క యజ్ఞంలో భాగస్వాములు అయినట్లయితే మనకు చక్కని ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని మనం సృష్టించుకోవచ్చు, పొందవచ్చు. ఆ విధంగా మన జీవన తత్వంలో ఆధ్యాత్మిక తత్వంతో పాటు సామాజిక తత్వాన్ని మనందరం స్వీకరించి ఆ సామాజిక తత్వంలో ఉన్న భాగమైనటువంటిదే నా మొక్క నా శ్వాస అనేటువంటి యజ్ఞము. ఆ యజ్ఞంలో ప్రతి ఒక్కరూ, ఈనాటి సభకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ ఈ యజ్ఞంలో పాల్గొని సద్గురువర్యుల యొక్క ఆజ్ఞను స్వీకరించి ఆ మొక్కల ద్వారా వచ్చినటువంటి ఫల పుష్పాలను మనం భగవంతుని సన్నిధానంలో అవి నైవేద్యం కింద సమర్పించుకొని భగవత్ కృపకు, సద్గురువర్యుల ఆశీస్సులు పొంది తరించే అవకాశాన్ని, కాలాన్ని సద్వినియోగపరుచుకుని మన యొక్క దైనందిన జీవన విధానం సుఖమయం చేసుకుని మనుగడలో ఒక చక్కని సామాజిక వ్యవస్థ మనందరం ఏర్పరచుకుంటూ
భగవత్కృపకు పాత్రులు కావాల్సిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు. కార్తీక మాస అంతర్జాల పర్యటన కార్యక్రమం అక్టోబర్ 22వ తేదీ నుండి నవంబర్ 14వ తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు నిర్వహింపబడును. సభా సభ్యులందరూ భక్తి విశ్వాసం లక్ష్యంతో కార్తీక మాస అంతర్జాల ఆరాధనలోను హారతిలోనూ కూడా పాల్గొనవలను. స్వామి మన గ్రామాలకు భౌతికంగా వచ్చినప్పుడు ఏ విధమైన భక్తి విశ్వాసంతో సభలో పాల్గొంటామో అదే విధమైనటువంటి భక్తి విశ్వాసంతో అంతర్జాల పర్యటన కార్యక్రమంలో కూడా పాల్గొనవలను. మీ గ్రామాలలో స్వామి అంతర్జాల పర్యటనలో ఉన్నప్పుడు సభా సభ్యులందరూ మీ గృహంలో స్వామి ఫోటో వద్ద దీపారాధన చేసి ప్రసాదం ఉదకం పెట్టుకొని హారతి అనంతరం కుటుంబ సభ్యులంతా అత్యంత లక్ష్యంతో ప్రసాదం ఉదకం స్వీకరించి స్వామివారి దివ్యమైన శుభాశిస్సులు పొందవలను. శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక చక్రవర్తులు పీఠాధిపతి డాక్టర్ ఉమరాలిషా స్వామివారికి నా యొక్క సాష్టాంగ నమస్కారములు. పరమ పవిత్రమైన కార్తీక మాస పుణ్యకాలం సోమవారం సాక్షాత్తు ఈశ్వరుడికి మహాప్రీతి అయినటువంటి కాలంలో నవంబర్ 10వ తేదీన స్వామి సాక్షాత్తు ఈశ్వర రసస్వరూపుగా తుని డివిజన్లో ఉన్నటువంటి అనేక గ్రామాల్లో వారి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్సు రూపంలో ప్రకటన చేయడం జరిగింది. ముందుగా తుని పట్టణంలోను, అదేవిధంగా జగన్నాథపురం, కోటనందూరు, అప్పలరాజుపేట, హంసవరం, కొత్తూరు, ఎన్ చామవరం, వలసపాకల, టీ తిమ్మాపురం, తేటగుంట, లచ్చిరెడ్డిపాలెం, సీతయ్యపేట, అటికవానపాలెం, ఎస్ నరసాపురం, మంగవరం, సత్యవరం, కొర్రిప్రోలు, అన్నవరం, గోపాలపట్నం, ఏ కొత్తపల్లి, శృంగవృక్షం, చిన్నాయిపాలెం తదితర గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ కూడా స్వామివారి యొక్క మహోత్కృష్టమైన ఈశ్వర రస స్వరూప తేజస్సును వారి యొక్క అనుగ్రహ భాషణ రూపంలో తెలియచేయడం జరిగింది. మరి మనకి స్వామి ప్రతి జ్ఞాన చైతన్య సభలోనూ కూడా మనకు తెలియచేస్తున్నారండి. జ్ఞానం అనేటువంటిది అత్యంత ప్రధానము. ఆ జ్ఞాన చైతన్యం ద్వారా మనం ఈశ్వర రస స్వరూపుగా పరిణామం చెందుతాము అని చెప్పి మనకి గ్రామాన కూడా ఆశ్రమాలు నెలకొల్పి, ఆశ్రమాలు లేని చోట ఒక గృహాల్లో ఆరాధనలు కూడా నిర్వర్తింపచేసి, అదేవిధంగా పిఠాపురంలో ప్రతి గురువారం కూడా మనకి మహోన్నతమైనటువంటి ఆ జ్ఞాన సభ నిర్వర్తిస్తున్నారు. ఇవన్నీ కూడా దేనికంటే మనకి సత్సంగాలు. సత్సంగం ద్వారా ఏమిటి అంటే మనకి మహోన్నతమైనటువంటి ఈశ్వర శక్తి మనలో ప్రవేశింపచేసి ఆ ఈశ్వర శక్తి ద్వారా మనము మన కుటుంబ సభ్యులు కూడా ఆనందంగా, సంతోషంగా, తృప్తిగా ఉండేలాగా స్వామి ఆశీర్వదిస్తారనమాట. అంతేగాని మనం ఆరాధనకి వెళ్లకుండా, ఆశ్రమానికి వెళ్లకుండా, తుని పిఠాపురం రాకుండా, ఏదీ చేయకుండా మనకి స్వామి యొక్క ఆశీస్సు కావాలి అంటే రాదు. ఎందుచేతంటే ఆ సత్సంగం యొక్క విశిష్టత మీరు గ్రహించినట్లయితే ఒక్క 9 వారాలు మీరు మీ ఊర్లో ఉన్నటువంటి గృహంలో ఉన్నటువంటి ఆరాధనకి, ఆ సత్సంగానికి వెళ్ళి చూడండి. మీరు ఏదైనా సరే మనసులో అనుకోండి. అనుకున్న తర్వాత 9 వారాల్లో ఆ పని అవ్వకపోతే మాత్రం అప్పుడు మీరు అడగండి. అంత మహత్యం ఉంది సత్సంగంలో, ఆరాధనలో. గ్రామాల్లో జరిగేటటువంటి, పట్టణాల్లో జరిగేటటువంటి, పిఠాపురం యొక్క మన ప్రధాన ఆశ్రమంలో జరిగేటటువంటి ఆరాధనలో అంత విశిష్టత ఉందన్నమాట. అంచేత ఆ యొక్క మహోన్నతమైనటువంటి ఈ యొక్క జ్ఞాన సభలకి మనందరూ కూడా వెళ్ళినట్లయితే మనకి దాని యొక్క మహత్వం ఏమిటి అనేటువంటిది మీకు ఒక చిన్న కథ ద్వారా మీకు తెలియచేస్తాను. ఒకరోజు ఒక సత్సంగం మీద నారదుడికి సందేహం కలిగింది. అప్పుడు నారదుడు వెంటనే శ్రీ మహావిష్ణువు దగ్గరికి వచ్చి, స్వామి సత్సంగం అంటే ఏమిటి, దానివల్ల ఏదైనా ఉపయోగం ఉందా అని చెప్పి శ్రీ మహావిష్ణువుని ప్రశ్నించడం జరిగింది. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఎప్పుడు కూడా ఈ అవతారాలు కానీ, సద్గురువులు కానీ ఏది డైరెక్ట్గా చెప్పరండి, అనుభవంలో చూపిస్తారు. అదేవిధంగా శ్రీ మహావిష్ణువు కూడా నారదుడికి ఏం చెప్పాడంటే, అక్కడకు వెళ్ళు, నువ్వు ఒక పేడ పురుగు ఉంటుంది అక్కడ, ఆ పేడ పురుగును అడుగు, ఆ పేడ పురుగు నీకు సమాధానం చెప్తుంది సత్సంగం యొక్క విశిష్టత ఏమిటి అని చెప్పి శ్రీ మహావిష్ణువు నారదుడికి చెప్పడం జరిగింది. అప్పుడు నారద మహర్షి ఏం చేస్తాడంటే ఆ పురుగు దగ్గరికి వెళ్ళి సత్సంగం అంటే ఏమిటి, దానివల్ల ఉపయోగం ఏమిటి అని అడిగాడు. ఇంకా ఆ అడగడమే తక్షణం ఆ యొక్క పురుగు వెంటనే చచ్చిపోయింది. అప్పుడు నారద మహర్షి అయ్యో ఇదేంటి ఇలా చచ్చిపోయింది ఏంటి అని చెప్పి వెంటనే మళ్ళా శ్రీ మహావిష్ణువు దగ్గరికి వచ్చి సత్సంగం గురించి అడిగితే పురుగుని అడగమన్నారు, అడిగితే అది వెంటనే చచ్చిపోయింది అని చెప్పి ఆయన శ్రీ మహావిష్ణువుకి విన్నవించుకోవడం జరిగింది. అప్పుడు శ్రీ మహావిష్ణువు నవ్వి ఇప్పుడు
ఒక పావురం ఉంటుంది అక్కడ, ఆ పావురాన్ని అడుగు అని చెప్పి మళ్ళా శ్రీ మహావిష్ణువు పావురం దగ్గరికి పంపిస్తారు. అప్పుడు శ్రీ నారద మహర్షి మరలా వెంటనే ఆ పావురం దగ్గరికి వెళ్ళి సత్సంగం అంటే ఏమిటి, దాని యొక్క విశిష్టత ఏమిటి అని చెప్పి పావురాన్ని అడిగేవాడికి పావురం కూడా అదే పద్ధతిలో వెంటనే చచ్చిపోయింది. అప్పుడు మళ్ళా ఆ యొక్క శ్రీ మహావిష్ణువు దగ్గరికి నారదుడు వెళ్ళి మళ్ళా విన్నవించుకుంటాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మళ్ళా ఏం చెప్తాడంటే, ఇప్పుడే పుట్టింది లేగదూడ ఆవుకి, ఆ లేగదూడని అడుగు తెలుసుకో అని చెప్పి, ఆ సత్సంగం గురించి తెలుసుకోమని చెప్పి ఆ లేగదూడ దగ్గరికి వెళ్తాడు. శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ ప్రకారంగా నారద మహర్షి వెళ్ళి లేగదూడతో మాట్లాడుతున్నాడు, సత్సంగం అంటే ఏమిటి, దానివల్ల ఉపయోగం ఏమిటి అని అనగానే అది నారద మహర్షి వైపు చూసి వెంటనే చచ్చిపోతుంది అనమాట. అప్పుడు నారదుడు భయపడి ఇక సత్సంగం గురించి ఎవరిని కూడా అడగను, అడిగితే వెంటనే వాళ్ళు చనిపోతున్నారని చెప్పి నిర్ణయించుకుని ఇంకా మళ్ళీ ఒకసారి ఫైనల్గా శ్రీ మహావిష్ణువు దగ్గర విన్నవించుకుని మానేస్తానని చెప్పి వెళ్ళి డైరెక్ట్గా శ్రీ మహావిష్ణువుకి ధైర్యంగా చెప్తాడు. ఏంటి ఎక్కడికి వెళ్తే అక్కడే మీరు అడగమంటారు, నేను అడుగుతున్నాను, అడిగిరోడికి ఆ జీవరాశులన్నీ కూడా చచ్చిపోతున్నాయి అని చెప్పి విన్నవించుకుంటాడు శ్రీ మహావిష్ణువుకి. సర్లే ఇంకా ఫైనల్గా నీకు ఒకటి చెప్తున్నాను, నేను అక్కడికి వెళ్ళు అని చెప్పి ఒక రాజ్యంలో ఒక రాజుగారు ఉన్నారు, ఆ రాజుగారికి యువరాజు పుట్టాడు ఇప్పుడే, జస్ట్ వెళ్ళి అడుగు. అప్పుడు నారదుడు ఏమనుకుంటాడంటే, అయ్య బాబోయ్ ఇప్పుడు దాకా అడిగిన ప్రతి వాళ్ళు కూడా చనిపోతున్నారు, మరి ఇక ఈ యువరాజు కూడా చచ్చిపోయాడంటే చాలా ప్రమాదకరం అని చెప్పి అప్పుడు భయపడుతూ ఏం చేస్తాడంటే, ఇంతవరకు పురుగుని అడిగాను, పావురాన్ని అడిగాను, లేగదోడని అడిగాను, అవన్నీ కూడా చనిపోయాయి, ఈసారి ఈ యొక్క పిల్లాడిని అడిగినట్లయితే వీడికి ఏమవుతుందో అని చెప్పి భయపడుతూ పిల్లాడి దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా చెవిలో అడుగుతాడు, సత్సంగం అంటే ఏమిటి, దానివల్ల ఉపయోగం ఏమిటి అని చెప్పి ఆ పుట్టినటువంటి పిల్లోడి మిన్ని అడగడం జరుగుతుంది. అప్పుడు ఆ పిల్లోడు నారదుని చూసి నవ్వుతాడు అనమాట. నవ్వి, నారదా నేను ఎవరో గుర్తుపట్టలేదా అని అడుగుతాడు. నేనే ఆ పురుగుని, నేనే ఆ పావురాన్ని, నేనే ఆ లేగదోడిని. మీరు వచ్చి నాతో మాట్లాడడం వల్ల పురుగుగా ఉన్నటువంటి నేను పావురాన్నిగా ఉత్కృష్టమైన జన్మ వచ్చింది, పావురంగా ఉన్న నేను లేగదూడగా ఉత్కృష్టమైన జన్మ లభించింది. మళ్ళీ ఆ విధంగా మీరు వచ్చి మాట్లాడడం వల్ల 84 లక్షల జన్మల తర్వాత వచ్చినటువంటి ఈ మానవ జన్మను పొందాను. మన ఇద్దరి మధ్య ఉన్న సత్సాంగత్యం వలన ఈ అపురూపమైనటువంటి మానవ జన్మ నేను పొందగలిగాను. ఇదే సత్సంగం యొక్క గొప్పతనం అని చెప్పి ఆ పుట్టినటువంటి పిల్లవాడు నారద మహర్షికి కళ్ళు తెరిపిస్తాడనమాట. అంటే సత్సంగం ఆ మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప శక్తి కలిగినటువంటి సద్గురువులతో మనం ఎప్పుడైతే ఆ వారిని కలుసుకుని వారు చెప్పేటటువంటి మాటలు 4 మంచి మాటలు కూడా మనం విన్నామో అదే సత్సంగం మనకి. అదే ఆరాధన అనండి, మీరు ఇంకొకటి అనండి, ఆ సత్సంగం ద్వారా మనకి ఈశ్వర రసస్వరూప శక్తి తెలుస్తుంది, మనకు ఉత్కృష్టమైనటువంటి మహోన్నతమైనటువంటి ఆశీస్సు అనేటువంటిది లభించడం జరుగుతుంది అనేటువంటి రహస్యాన్ని నారద మహర్షి గ్రహించడం జరిగింది. కాబట్టి మనం కూడా ఈ యొక్క సత్సంగాలు ఏర్పాటు చేశారు స్వామి. గ్రామాన కూడా ఆరాధన చేసుకోండి, వారానికి ఒక రోజు తప్పనిసరిగా వెళ్ళండి, 1 గంట లేదా 2 గంటలు ఆరాధనలో కాలక్షేపం చేసి ఆ స్వామి యొక్క ఈశ్వర రసస్వరూప తేజస్సును పొందండి అని మన స్వామి ఎన్నోసార్లు చెప్తున్నారు. అంటే అది ఇక్కడి నుంచి అయినా సరే ప్రతి ఒక్కరు కూడా మన గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ, నగరాల్లోనూ ఉన్నటువంటి ఆరాధనా కార్యక్రమాలకు హాజరై ఆ సత్సంగం యొక్క విశిష్టతని గ్రహించి ఆ స్వామి యొక్క ఈశ్వర రసస్వరూప తేజస్సును గ్రహించవలసిందిగా నా యొక్క మనవి. పరమ పవిత్రమైన కార్తీక మాస అంతర్జాల పర్యటన నవంబర్ 10వ తేదీ సోమవారం సాక్షాత్తు ఈశ్వర రసస్వరూప తేజస్సుతో స్వామి తుని డివిజన్లో, తుని పట్టణంలో ఉన్నటువంటి స్వామివారి యొక్క మహోన్నతమైనటువంటి ఆశీస్సును ప్రసాదించడానికి ముందుగా శ్రీ గోసుల రమణ శ్రీమతి భద్రలక్ష్మి దంపతులు కుమారుడు స్వామి ప్రసాద్, గీతా భద్రలక్ష్మి, ఉమా సూర్య కీర్తన జహీరా భవిష్య కరుణా ప్రసాద్ మరియు వారి కుటుంబ సభ్యులందరి యొక్క గృహానికి కూడా స్వామి అభౌతికంగా వేయించేసి స్వామివారిని, ఆ కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని సాల్వాలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్ రూపంలో ప్రకటింపజేశారు. శ్రీ గోసుల రమణ శ్రీమతి భద్రలక్ష్మి దంపతులకు మరియు వారి కుమారుడు స్వామి ప్రసాద్, కరుణ ప్రసాద్ మరియు
స్వామి ప్రసాద్, గీతా భద్రలక్ష్మి, ఉమా సూర్య కీర్తన, జహీరా భవిష్య, కరుణ ప్రసాద్ వీరందరికీ కూడా స్వామి యొక్క మహోత్కృష్టమైన ఈశ్వర రస స్వరూప తేజస్సు ఆశీస్సు రూపంలో ప్రకటింపజేయడం జరిగింది. అనంతరం స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి రెండవ కుటుంబం శ్రీ బోగ వెంకటేశం, శ్రీమతి వినోద దంపతులు, కుమారుడు శ్రీధర్ స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్సు రూపంలో పొందారు. శ్రీ బోగ వెంకటేశం, శ్రీమతి వినోద దంపతులు మరియు వారి కుమారుడు శ్రీధర్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామి యొక్క ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్సు రూపంలో పొందడం జరిగింది. అదేవిధంగా శ్రీ అబ్బిరెడ్డి అప్పన్రెడ్డి, శ్రీమతి కనక మహాలక్ష్మి, కుమార్తె అనూష, అదేవిధంగా శ్రీ జాగర్ల అచ్యుతాంబ, కుమారుడు ప్రసాద్, కోడలు మరియు చిన్న కొడుకు వీరేంద్ర శ్రీ స్వామివారిని అభౌతికంగా వారి వారి గృహాలకు ఆహ్వానించుకుని సాల్వాలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్సు రూపంలో పొందారు. శ్రీ అబ్బిరెడ్డి అప్పన్రెడ్డి, శ్రీమతి కనక మహాలక్ష్మి దంపతులు, కుమార్తె అనూష మరియు శ్రీ జాగర్ల అచ్యుతాంబ, కుమారుడు ప్రసాద్, కోడలు మరియు చిన్న కొడుకు వీరేంద్ర మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వాలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్సు రూపంలో పొందడం జరిగింది. అదేవిధంగా తున్నుండి శ్రీ ఉప్పలపాటి బుచ్చి వెంకట సత్యనారాయణరాజు, శ్రీమతి భానుమతి దంపతులు మరియు శ్రీ ఉప్పలపాటి సీతారామరాజు, శ్రీమతి రాజేశ్వరి దేవి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వాలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్సు రూపంలో పొందారు. శ్రీ ఉప్పలపాటి బుచ్చి వెంకట సత్యనారాయణరాజు, శ్రీమతి భానుమతి దంపతులు మరియు శ్రీ ఉప్పలపాటి సత్యనారాయణరాజు, శ్రీమతి రాజేశ్వరి దేవి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి యొక్క మహోత్కృష్టమైన ఈశ్వర రసస్వరూప తేజస్సు ఆశీస్సు రూపంలో ప్రకటన చేయడం జరిగింది. అనంతరం స్వామివారిని సాల్వాలతో సత్కరించుకున్నటువంటి కుటుంబాలు శ్రీ గోసుల వీర వెంకట సత్యనారాయణ, శ్రీమతి మంగళలక్ష్మి, కుమారుడు ఉమా సూర్య హర్షవర్ధన్, కుమార్తె ఐశ్వర్య మరియు వారి కుటుంబ సభ్యులు. మరొక కుటుంబం శ్రీ కడిమిశెట్టి కృష్ణారెడ్డి, శ్రీమతి సుబ్బలక్ష్మి, కుమార్తె, అల్లుళ్ళు, మనవలు, మనవరాళ్ళు మరియు వారి కుటుంబ సభ్యులు. మూడవ కుటుంబం శ్రీ అర్ధంకి ఆంజనేయులు, శ్రీమతి నాగమణి, కుమారుడు, కోడలు, మనవరాళ్ళు మరియు వారి కుటుంబ సభ్యులు. అదేవిధంగా శ్రీ వత్సవాయ్ రాజాబాబు, శ్రీమతి సత్యవతి, కుమారులు జగదీష్ రాజు, ఉమామహేశ్వరరాజు, కుమార్తె చంద్ర, అల్లుడు రవివర్మ మరియు మనవడు మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా 4 కుటుంబాల వారు కూడా స్వామివారిని సాల్వాలతో సత్కరించగా స్వామి శ్రీ గోసుల వీర వెంకట సత్యనారాయణ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ కడిమిశెట్టి కృష్ణారెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ అర్ధంకి రాంజనేయులు గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ వత్సవాయ్ రాజబాబు గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సు ఆశీస్సు రూపంలో ప్రకటన చేయడం జరిగింది. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ దండు సూర్బాబు, శ్రీమతి రమణమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ దండు రవి, శ్రీమతి విజయలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ దునబోయిన ఉమాదేవి, కుమారులు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ అబ్బిరెడ్డి కామేశ్వరరెడ్డి, శ్రీమతి సత్య మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పెన్మత్స విజయరామరాజు, జయ కృష్ణరాజు, కీర్తన, ప్రనూష, సత్యవతి మరియు వారి కుటుంబ సభ్యులు, పెన్మత్స సత్య సుబ్బరాజు, శ్రీమతి శ్వేత, ఉమా పూజిత, సూర్యకాంతం మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ దాట్ల వెంకటకృష్ణ వర్మ, ఉమాదేవి, సుశీల, అఖిల్ వర్మ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి వారి యొక్క ఆశీస్సులు ప్రకటింప చేయడం జరిగింది. ముందుగా స్వామివారిని అభౌతికంగా వారి వారి గృహాలకు ఆహ్వానించుకున్నటువంటి మొదటి కుటుంబం శ్రీ గోసుల రమణ, శ్రీమతి భద్రలక్ష్మి దంపతులు, కుమారుడు స్వామి ప్రసాద్, గీతా భద్రలక్ష్మి, ఉమా సూర్య కీర్తన, జహీరా భవిష్య, కరుణ ప్రసాద్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వాలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్సు రూపంలో పొందారు. అనంతరం శ్రీ బోగ వెంకటేశం, శ్రీమతి వినోద దంపతులు, కుమారుడు శ్రీధర్ మరియు వారి కుటుంబ సభ్యులు కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వాలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్సు రూపంలో పొందారు. అదేవిధంగా శ్రీ అబ్బిరెడ్డి అప్పన్రెడ్డి, శ్రీమతి కనక మహాలక్ష్మి, కుమార్తె అనూష మరియు వారి కుటుంబ సభ్యులు మరియు శ్రీ జాగర్ల అచ్యుతాంబ, కుమారుడు ప్రసాద్, కోడలు మరియు చిన్న కొడుకు వీరేంద్ర శ్రీ మరియు వారి కుటుంబ సభ్యులు కూడా స్వామివారిని వారి వారి గృహాలకు అభౌతికంగా ఆహ్వానించుకుని సాల్వాలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్సు రూపంలో పొందారు. అదేవిధంగా స్వామివారిని వారి గృహానికి
గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ ఒప్పలపాటి బుచ్చి వెంకట సత్యనారాయణరాజు, శ్రీమతి భానుమతి దంపతులు మరియు శ్రీ ఒప్పలపాటి సీతారామరాజు, శ్రీమతి రాజేశ్వరీదేవి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభూతంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప దేశ ఆశీస్సులు పొందిన అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించుకున్నటువంటి కుటుంబాలు. మొదటి కుటుంబం శ్రీ గోసుల వీర వెంకట సత్యనారాయణ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కడిమిశెట్టి కృష్ణారెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ అర్ధంకి ఆంజనేయులు మరియు వారి కుటుంబ సభ్యులు, వత్సవాయి రాజబాబు మరియు వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా స్వామివారిని సాల్వలతో సత్కరించిన వారి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప తీసిన ఆశీస్సులు పొందారు. అనంతరం స్వామివారి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అదేవిధంగా నవంబర్ 10వ తేదీ సోమవారం కార్తీక మాస పుణ్యకాలంలో స్వామివారిని జగన్నాథపురం గ్రామ సభా సభ్యులంతా కూడా వారి గ్రామానికి అభౌతికంగా ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్సులు పొందారు జగన్నాథపురం గ్రామ సభా సభ్యులందరూ కూడా. అనంతరం స్వామివారిని సాల్వతో సత్కరించిన శ్రీ ఎర్ర సత్యనారాయణ, శ్రీమతి సత్యవతి దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులు. రెండవ కుటుంబం శ్రీ ఎర్ర సత్యవరహాల బాబు, గంగాభవాని సత్యతేజ ఎంటర్ప్రైజెస్ షాప్ అభివృద్ధి కావాలని కోరుతూ వారు కూడా స్వామివారిని సాల్వలతో సత్కరించుకున్నారు. ఈ విధంగా 2 కుటుంబాల వారు కూడా శ్రీ ఎర్ర సత్యనారాయణ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ ఎర్ర సత్యవరహాల బాబు గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసారం చేశారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ చిటికెల సత్యనారాయణ, వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గుడివాడ అప్పలనాయుడు, శ్రీ రామలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ చిటికెల దొరబాబు, కుమారి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ స్వర్ల మహాలక్ష్మి, గుడివాడ దేవుడమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, స్వర్ల వరలక్ష్మి, రామాపురెడ్డి పార్వతి మరియు వారి కుటుంబ సభ్యులు, స్వర్ల శ్రీనివాసు, లక్ష్మి శృంగవరం మరియు వారి కుటుంబ సభ్యులు, కర్రి మాణిక్యం లక్ష్మి నాతవరం కుటుంబ సభ్యులు, పైల సతీష్ నాయుడు, పద్మ శృంగవరం వారి కుటుంబ సభ్యులు, పంచాడ సతీష్, ప్రియాంక గునుపూడి వారి కుటుంబ సభ్యులు, కళ్ళ శ్రీనివాసు, శ్రీదేవి మల్లవరం వారి కుటుంబ సభ్యులు, కప్పరాడ ఉమా, బండారు నాగరాజు అనపర్తి వారి కుటుంబ సభ్యులు, యార వెంకటరమణ సంధ్యా కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామివారిని అభౌతంగా జగన్నాథపురం గ్రామానికి ఆహ్వానించుకున్నారు సభ్యులంతా కలిసి. సభ్యులంతా కూడా ఐక్యంగా స్వామివారిని వారి వారి గృహాలకు ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్సులు పొందారు. అనంతరం స్వామివారిని సాల్వలతో సత్కరించిన శ్రీ ఎర్ర సత్యనారాయణ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ ఎర్ర సత్యవరహాల బాబు గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం అప్పలరాజపేట గ్రామం నుండి స్వామివారిని హారతి కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులు శ్రీ లెక్కల జగన్నాథం గారు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బంగారు సుస్య సూర్యప్రకాష్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ వానపల్లి సత్యనారాయణ గారు వారి కుటుంబ సభ్యులు, శ్రీ నల్లమల్లి వరహాలరావు గారు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ రామోజు సతీష్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా స్వామివారి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొన్న అప్పలరాజపేట సభ్యులందరికీ కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హెచ్కొత్తూరు గ్రామం నుండి స్వామివారిని సాల్వతో సత్కరించుకున్నటువంటి శ్రీ కొండి వెంకటప్పారావు, శ్రీమతి చిట్టి బూరి దంపతులు స్వామివారిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ కొండి వెంకటప్పారావు గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ అత్తి సుబ్బారావు, శ్రీమతి భద్రయ్యమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ చిట్రా సూరిబాబు, శ్రీమతి బుజ్జమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ చిట్రా రాంబాబు, శ్రీమతి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మందికి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా హెచ్కొత్తూరు నుండి స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ కొండి వెంకటప్పారావు గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. ఈ విధంగా ఆ స్వామివారిని హెచ్కొత్తూరు గ్రామం అనంతరం చామవరం గ్రామం నుండి స్వామివారిని సాల్వతో సత్కరించినటువంటి శ్రీ నాగం రమేష్ బాబు, తల్లి వెంకయ్యమ్మ, తమ్ముడు వెంకట గోపాల్ సుదర్శన్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ నాగం రమేష్ బాబు గారికి వారి కుటుంబ సభ్యులకు కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం వలసపాకల గ్రామం నుండి స్వామివారిని సాల్వతో సత్కరించినటువంటి కార్యకర్త శ్రీ కొండి కాశీ, శ్రీమతి సచివతి, మనవడు గోమనికంట మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ కొండి కాశీ గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం మరొక కుటుంబం శ్రీ వలసపాకల గ్రామం తరపున స్వామివారిని సాల్వలతో సత్కరించుకున్నారు. స్వామి వలసపాకల గ్రామం తరపున సాల్వలతో సత్కరించినటువంటి 50 మందికి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం స్వామివారి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొన్న బెక్కం కృష్ణ, నాగమనీష, హాసిని, తనీష్ మరియు వారి కుటుంబ సభ్యులు,
అత్తి ఈశ్వరరావు అనంతలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, మానవశెట్టి సత్యబాబు నారాయణమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, దిడ్డి రామలక్ష్మి పిల్లలు బాగా చదవాలని వారి కుటుంబ సభ్యులు, బెక్కం గణేష్, దేవి, ఉమాశ్రీ, మీనాక్షి మరియు వారి కుటుంబ సభ్యులు, బెక్కం లావరాజు, శ్రీమతి విజయ, నాగదుర్గ మరియు వారి కుటుంబ సభ్యులు, గుజ సూరిబాబు, శ్రీమతి సత్యవతి, ఉమా శశాంక్ మరియు వారి కుటుంబ సభ్యులు, బేరి మోహిరి ప్రసాద్, శ్రీమతి సత్యవతి, సుదీక్ష మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది వలసపాకల సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా వలసపాకల నుండి స్వామిని సాల్వతో సత్కరించినటువంటి శ్రీ కొండి కాశీ గారికి, శ్రీమతి సత్యవతి గారికి, వారి మనవడు గోమణికంఠ గారికి మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం వలసపాకల గ్రామ సభ్యులంతా కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా వారికి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది వలసపాకల సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం టీ తిమ్మాపురం గ్రామం నుండి స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి గ్రామ సభా సభ్యులు అందరూ కలిసి ఐక్యంగా స్వామివారిని వారి గృహానికి అభౌతికంగా ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప్ చేసిన ఆశీస్వరూపులు పొందారు టీ తిమ్మాపురం గ్రామ సభా సభ్యులు అందరూ కూడా. అనంతరం స్వామివారి యొక్క హారతి కార్యక్రమంలో టీ తిమ్మాపురం గ్రామ సభా సభ్యులందరూ కూడా పాల్గొన్నారు. వారికి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ఈ విధంగా టీ తిమ్మాపురం గ్రామం నుండి స్వామివారిని వారి వారి గృహాలకు అభౌతికంగా ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప్ చేసిన ఆశీస్వరూపంలో పొందడం జరిగింది. టీ తిమ్మాపురం గ్రామ సభా సభ్యులందరికీ కూడా స్వామి హారతి కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులందరికీ కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం తేటకుంట గ్రామం నుండి స్వామివారిని సాల్వతో సత్కరించుకున్నటువంటి హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సభ్యులు ముందుగా స్వామివారిని సాల్వతో సత్కరించుకుని హారతి కార్యక్రమంలో పాల్గొన్న లేట్ శ్రీ తాటికొండ పెంటారావు, శ్రీమతి వీరనాగమణి కుమారుడు రమేష్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించుకుని హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి శ్రీమతి వీరనాగమణి గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం శ్రీ బెక్కం రమణ గారు, శ్రీమతి సత్యవతి గారు, కుమారుడు ఉమా సుబ్రహ్మణ్యం, అల్లుడు మజ్జూరి రాజు గారు, శ్రీమతి అనూష మరియు వారి కుటుంబ సభ్యులు కూడా స్వామిని సాల్వతో సత్కరించుకుని హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా శ్రీ బుద్ధరాజు సుబ్బరాజు, శ్రీమతి లక్ష్మి గారు, పిల్లల శివరామకృష్ణరాజు, పావని మరియు వారి కుటుంబ సభ్యులు కూడా స్వామిని సాల్వతో సత్కరించుకుని హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ విధంగా స్వామిని సాల్వతో సత్కరించుకుని హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీమతి వీరనాగమణి గారికి, వారి కుటుంబ సభ్యులకి, బెక్కం రమణ గారికి, వారి కుటుంబ సభ్యులకి, బుద్ధరాజు సుబ్బరాజు గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసారించారు. అనంతరం స్వామివారిని సాల్వలతో సత్కరించుకున్నటువంటి శ్రీ కనికిరెడ్డి నోకరాజు, శ్రీమతి అమ్మాణీలు కుమారుడు శ్రీను, కోడలు శ్రీమతి గంగాభావని, మనవడు నవీను, మనవరాలు అనూష, అల్లుడు శివదుర్గ ప్రవీణ్ మరియు వారి కుటుంబ సభ్యులు, రెండవ కుటుంబం శ్రీ గొల్లపల్లి నోకరాజు, శ్రీమతి రాణి, పిల్లలు లక్ష్మీ శరణ్య, సంజన మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ 2 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ కనిరెడ్డి నోకరాజు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ గొల్లపల్లి నోకరాజు గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న తేటకొండ సభ్యులు శ్రీ సంగన నాగేశ్వరరావు, శ్రీమతి వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గూటూరు రాంబాబు, శ్రీమతి స్వాతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గజ్జి సూరిబాబు, శ్రీమతి నోకరత్నం మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బెక్కం గోవిందరావు, శ్రీమతి కృష్ణవేణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కనిరెడ్డి రాజు, శ్రీమతి వెంకటలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, పిల్లలు లోహిత, సుధా, సాయి మణి, యురేఖ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామివారిని సాల్వలతో సత్కరించుకున్నటువంటి శ్రీమతి వీరనాగమణి గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ బెక్కం రమణ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ బుద్ధరాజు సుబ్బరాజు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ కనిరెడ్డి నోకరాజు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ గొల్లపల్లి నోకరాజు గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం లచ్చిరెడ్డిపాలెం గ్రామం నుండి స్వామివారిని సాల్వతో సత్కరించుకున్నటువంటి లచ్చిరెడ్డిపాలెం గ్రామ సభా సభ్యులు అందరూ కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి గ్రామ సభా సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం సీతయ్యపేట నుండి స్వామివారిని సాల్వతో సత్కరించుకున్నటువంటి శ్రీ గొర్ల ఆదినారాయణ, శ్రీమతి సత్యవతి దంపతులు, కుమారుడు ఉమాచల స్వామి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ గొర్ల ఆదినారాయణ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం శ్రీ కురందాస్ చిరంజీవి, శ్రీమతి కుమారి, ఉషాశ్రీ, గగనాశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా
స్వామిని సాల్వతో సత్కరించుకున్న శ్రీ గొర్ల ఆదినారాయణ గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులకి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం అటకవానిపాలెం గ్రామం నుండి స్వామివారిని సాల్వతో సత్కరించుకున్నటువంటి శ్రీ బెక్కం వెంకటరమణ శ్రీమతి అన్నపూర్ణ దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ బెక్కం వెంకటరమణ గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం మంగవరం గ్రామం నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అదేవిధంగా సచివరం గ్రామం నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం కొర్రుప్రోలు గ్రామం నుండి స్వామిని సాల్వతో సత్కరించుకున్నటువంటి కొర్రుప్రోలు గ్రామ సభా సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న కొర్రుప్రోలు గ్రామ సభా సభ్యులు, అదేవిధంగా శ్రీమతి దమ్ము సచివతి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, తోట సరోజిని కుమారుడు దొరబాబు విజయ్ కుమార్ మరియు వారి కుటుంబ సభ్యులు, గురజాలపేట శ్రీ దాట్ల రఘునాథరాజు శ్రీమతి సచివతి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మందికి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా కొర్రుప్రోల నుండి స్వామిని సాల్వతో సత్కరించినటువంటి గ్రామ సభా సభ్యులకి, హారతి కార్యక్రమంలో పాల్గొన్న సభా సభ్యులకు కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం అన్నవరం గ్రామం నుండి స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ జంపన కేశవరాజు శ్రీమతి ఝాన్సీ లక్ష్మి దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ జంపన కేశవరాజు శ్రీమతి ఝాన్సీ లక్ష్మి దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి మహోత్కృష్టమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో ప్రకటించడం జరిగింది. అనంతరం అన్నవరం గ్రామం నుండి శ్రీమతి గరిమెళ్ల సుబ్బలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి గరిమెళ్ల సుబ్బలక్ష్మి గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా అన్నవరం నుండి స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ జంపన కేశవరాజు శ్రీమతి ఝాన్సీ లక్ష్మి దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి మహోత్కృష్టమైన ఈశ్వర రస స్వరూప సంపద అనేటువంటి ఆశీస్సును ప్రకటించడం జరిగింది. అనంతరం స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీమతి గరిమెళ్ల సుబ్బలక్ష్మి గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం గోపాలపట్నం గ్రామం నుండి సభ్యులంతా కలిసి స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి గోపాలపట్నం గ్రామ సభ్యులందరికీ కూడా దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం శ్రీ దంతులూరి బుచ్చి వెంకటపతిరాజు శ్రీమతి వెంకటలక్ష్మి శివరామరాజు వివాహం జరగాలని స్వామివారిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ దంతులూరి బుచ్చి వెంకటపతిరాజు గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అదేవిధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీమతి ఎడ్ల నాగరత్నం గారికి వారి కుటుంబ సభ్యులకి, ఎడ్ల సూర్యకుమారి గారికి వారి కుటుంబ సభ్యులకి, సుబ్బిరెడ్డి గారికి శ్రీమతి అరుణ్ గారికి వారి కుటుంబ సభ్యులకి, చిత్ర సూరిబాబు గారికి శ్రీమతి బుజ్జమ్మ గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మందికి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా గోపాలపట్నం నుండి స్వామిని సాల్వలతో సత్కరించిన 50 మంది గోపాలపట్నం సభ్యులకి, అదేవిధంగా శ్రీ దంతులూరి బుచ్చి వెంకటపతిరాజు గారికి మరియు వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది గోపాలపట్నం సభ్యులకు కూడా ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం కొత్తపల్లి గ్రామం నుండి స్వామివారిని సాల్వలతో సత్కరించుకున్నటువంటి ప్రధాన కార్యకర్త శ్రీ మజ్జూరి వెంకటరమణ శ్రీమతి వరలక్ష్మి దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించుకున్నారు. అనంతరం రెండవ కుటుంబం శ్రీ వనపర్తి రామకృష్ణ శ్రీమతి సుమిత్ర మరియు వారి కుటుంబ సభ్యులు కూడా స్వామిని సాల్వతో సత్కరించుకున్నారు. మూడవ కుటుంబం శ్రీ మజ్జూరి దేవి శ్రీరామ్ కిషోర్ శ్రీమతి లక్ష్మీ ప్రసన్న మరియు వారి కుటుంబ సభ్యులు. నాలుగో కుటుంబం ముత్తింటి పోలారావు శ్రీమతి యేసు చక్రం మరియు వారి కుటుంబ సభ్యులు. ఐదవ కుటుంబం శ్రీ ముత్తింటి కనకేషు శ్రీమతి వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ ముత్తింటి గణేష్ శ్రీమతి మంగళలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ అత్తి సత్యబాబు శ్రీమతి కాంతం మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ వనపర్తి నారాయణరావు శ్రీమతి వీరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ దొంగర వీర్రాఘవలు శ్రీమతి జోగిరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ గుమ్మాల కృష్ణ శ్రీమతి రమణమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ మదినే భద్రరావు శ్రీమతి వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ వనపర్తి సురేష్ శ్రీమతి విజయ మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ మణుగుల మాణిక్యాలరావు శ్రీమతి సచివతి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా ఈ 13 కుటుంబాల వారు కూడా స్వామివారిని సాల్వలతో సత్కరించగా స్వామి ప్రధాన కార్యకర్త శ్రీ మజ్జూరి వెంకటరమణ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ వనపర్తి రామకృష్ణ గారికి వారి కుటుంబ సభ్యులకి, మజ్జూరి దేవి గారికి వారి కుటుంబ సభ్యులకి, ముత్తింటి పోలారావు గారికి వారి కుటుంబ సభ్యులకి, ముత్తింటి
కనకేష్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, ముత్తింటి గణేష్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ ఆచా సత్యబాబు గారికి, వారి కుటుంబ సభ్యులకి, వనపర్తి నారాయణరావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, దొంగర వీర్రాఘవల్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, గుమ్మాల కృష్ణ గారికి, వారి కుటుంబ సభ్యులకి, మదినే భద్రరావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, వనపర్తి సురేష్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, మణుగుల మాణిక్యాలరావు గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ మజ్జూరి నోకరాజు, శ్రీమతి అనంతలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ అంజారపు నాగేశ్వరరావు, శ్రీమతి మంగ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ముత్తింటి సుబ్బారావు, శ్రీమతి నాగమణి మరియు వారి కుటుంబ సభ్యులు, కంటా వెంకట సుబ్బారావు, శ్రీమతి వెంకటలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామివారిని ఏ కొత్తపల్లి గ్రామంలో సాల్వాలతో సత్కరించుకున్నటువంటి ప్రధాన కార్యకర్త శ్రీ మజ్జూరి వెంకటరమణ గారికి, వారి కుటుంబ సభ్యులకి, వనపర్తి రామకృష్ణ గారికి, వారి కుటుంబ సభ్యులకి, మజ్జూరి దేవి గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ ముత్తింటి బాలరావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, ముత్తింటి కనకేష్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, ముత్తింటి గణేష్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, ఆచా సత్యబాబు గారికి, వారి కుటుంబ సభ్యులకి, వనపర్తి నారాయణరావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, దొంగర వీర్రాఘవల్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, గుమ్మల కృష్ణ గారికి, వారి కుటుంబ సభ్యులకి, మదినే భద్రరావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, వనపర్తి సురేష్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, మణుగుల మాణిక్యాలరావు గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. పరమ పవిత్రమైన కార్తీక మాస అంతర్జాల పర్యటన నవంబర్ 10వ తేదీ సోమవారం నాడు స్వామి శృంగవృక్షం గ్రామంలో శృంగవృక్షం గ్రామ సభా సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శృంగవృక్షం గ్రామ సభా సభ్యులందరికీ కూడా దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం చిన్నాయిపాలెం గ్రామ సభా సభ్యులందరూ కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి చిన్నాయిపాలెం గ్రామ సభా సభ్యులందరికీ కూడా దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది చిన్నాయిపాలెం సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ఈ విధంగా స్వామివారి యొక్క మహోత్కృష్టమైన ఈశ్వర రస స్వరూప తేజస్సు ఆశీస్సు రూపంలో తుని డివిజన్లో ఉన్నటువంటి గ్రామాలు అందరికీ కూడా ప్రకటించడం జరిగింది. మరి ఈ కార్తీక మాస అంతర్జాల పర్యటన పరమ పవిత్రమైనటువంటి కార్తీక సోమవారం సాక్షాత్తు ఈశ్వరుడికి ప్రీతి అయినటువంటి కాలంలో ఈ గ్రామాల్లో పట్టణాల్లో ఉన్నటువంటి కార్యకర్తలంతా కూడా మహోన్నతమైనటువంటి కృషి చేశారు. మరి వారి అందరికీ కూడా మరియు ముఖ్యంగా తుని డివిజన్ కన్వీనర్ శ్రీ అబ్బిరెడ్డి అప్పన్ రెడ్డి గారికి, డివిజన్ కన్వీనర్లు ఎర్ర సత్యనారాయణ గారికి, లెక్కల జగన్నాథ్ గారికి, కొండి వెంకటప్పారావు గారికి, కొండి కాశీ గారికి, ఎడ్ల సూర్యప్రభు గారికి, తాటికొండ రమేష్ గారికి, గొర్ల ఆదినారాయణ గారికి, అబ్బిరెడ్డి కనక మహాలక్ష్మి గారికి, జంపన కేశవరాజు గారికి, గోడే సర్వలక్ష్మి గారికి, ఎడ్ల నాగరత్నం గారికి, మజ్జూరి వరలక్ష్మి గారికి, ఇంకా అనేక గ్రామాల యొక్క కార్యకర్తలకి సభ్యులకి అందరికీ కూడా ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు లభించుగాక. మరియు డివిజన్ కన్వీనర్ శ్రీ గోసల రమణ గారికి కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు లభించుగాక. పరమ పవిత్రమైన కార్తీక మాస అంతర్జాల పర్యటనలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుండి కూడా కొన్ని గ్రామాలకు సంబంధించినటువంటి సభ్యులు ఈ కార్తీక మాస అంతర్జాల పర్యటనలో మహోన్నతంగా స్వామి సేవ చేసుకోవడం జరిగింది. వారిలో ముఖ్యంగా ఎస్కొందేపాడు గ్రామం నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ పన్నాసి సుబ్బారావు గారు, శ్రీమతి వెంకటలక్ష్మి గారు మరియు వారి కుటుంబ సభ్యులు హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి వారికి వారి కుటుంబ సభ్యులకు కూడా ఆశీస్సులు ప్రసాదించారు. అదేవిధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సింగరాజపాలెం నుండి స్వామివారిని సాల్వతో సత్కరించిన శ్రీ దొండపాటి వెంకట సుబ్బారావు, శ్రీమతి విజయలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ దొండపాటి వెంకట సుబ్బారావు గారికి, వారి కుటుంబ సభ్యులకు కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అదేవిధంగా ఆవపాడు నుండి ఆ హారతి కార్యక్రమంలో పాల్గొన్న ప్రగడ రామచంద్రరావు, శ్రీమతి లక్ష్మీ పార్వతి మరియు వారి కుటుంబ సభ్యులు, రెండవ కుటుంబం అచ్యుత వెంకటేశ్వరరావు, శ్రీమతి నాగధనలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, ఈ 2 కుటుంబాల వారు కూడా ఆవపాడు నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామి వారికి కూడా ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం తెలుగుచెర్ల నుండి ఆ స్వామివారి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు శ్రీ కోట సత్యనారాయణ, శ్రీమతి సత్యవతి మరియు వారి కుటుంబ సభ్యులు హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి వారికి కూడా ఆశీస్సులు ప్రసాదించారు. ఈ విధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుండి స్వామిని సాల్వలతో సత్కరించినటువంటి వారికి స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రకటించగా హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారందరికీ కూడా స్వామి ఆశీస్సులు ప్రకటన చేశారు. ఈ విధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మహోన్నతమైనటువంటి కృషి చేస్తున్నటువంటి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కన్వీనర్ శ్రీ అడబాల వెంకటరత్నం గారికి, అదేవిధంగా డివిజన్ కన్వీనర్ శ్రీమతి దుర్గా మహాలక్ష్మి గారికి కూడా స్వామి యొక్క శుభాశీస్సులు లభించుగాక. ఇప్పుడు హారతి అంతా లేచి నిలబడి హారతి పళ్ళం పట్టుకుని హారతి వెలిగించి స్వామి యందు పూర్తి లక్ష్యంతో హారతి కార్యక్రమంలో పాల్గొనండి.
హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి నీరాజనములు నీ పేరు పేరున గూర్చి నీరాజనములు నీ పేరు పేరున గూర్చి ఆరాధించుచు భక్తి నర్పించు కర్పూర హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు కరములు మోక్షి ఈ విరి పళ్ళేరములని హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి పరతత్వ తేజమున వరములు మాకిచ్చే పరతత్వ తేజమున వరములు మాకిచ్చే అరయుము మరాలీషా సద్గురు నరసీనటులనిదిగో అరయు హుస్సేన్ షా సద్గురు నరసీనటులనిదిగో అరయు మొహియుద్దీన్ బాదుషా సద్గురు నరసీనటులనిదిగో హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి మీరు మీ కుటుంబ సభ్యులందరూ హారతి అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించండి. స్వామి దివ్య ఆశీస్సులతో ఎంతో వైభవంగా నిర్వహింపబడిన ఈనాటి కార్తీక మాస అంతర్జాల సభ ఇంతటితో ముగిసినది. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. శుభం.